హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంట్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎస్, కమ్స్ టు ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్. ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు అనగా సర్దుబాట్లు. ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి, అసలు అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, అవి చేయకపోతే ఏమైనా తప్పు జరుగుతుందా, మనం చూపిస్తున్న రిజల్ట్స్ ఫాల్స్ అంటే తప్పుగా రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే టాపిక్ అయిపోయిన తర్వాత మనము ఒక ప్రాబ్లం తీసుకొని దీన్ని అర్థం చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సర్దుబాట్లు ఫైనల్ అకౌంట్స్లో వచ్చే అడ్జస్ట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. జనరల్గా ఒక అకౌంటెంట్గా మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మన ఫస్ట్ డ్యూటీ ఏంటి, మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అకౌంట్స్లో ఏవి తప్పులు ఉండకూడదు. మనం నిజాయితీగా నిజమైన సమాచారంతో ఆ రిజల్ట్స్ కూడా చాలా ఖచ్చితమైన నిజమైన ట్రూ రిజల్ట్స్ని మనం చూపించాల్సి ఉంటుంది కదా. మరి ఆ ట్రూ రిజల్ట్స్ చూపించాల్సి ఉన్నప్పుడు మనము మన ఫైనల్ అకౌంట్స్ అంటే మన బిజినెస్ యొక్క అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఇవి దాచరాదు. ఏవి దాచరాదు? జనరల్గా మన అకౌంట్స్ క్యాష్ బేసిస్ మీద చేస్తాము, అక్రూవల్ బేసిస్ మీద కూడా చేస్తాము. సార్, క్యాష్ బేసిస్ అంటే ఏంటి, అక్రూవల్ బేసిస్ అంటే ఏంటి? క్యాష్ బేసిస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, క్యాష్ వచ్చింది, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ పెయిడ్, క్యాష్ పే చేసాము, క్యాష్ చెల్లించాము, క్యాష్ ఇప్పించుకున్నాము, క్యాష్ పే చేసాము. దీన్ని క్యాష్ బేసిస్ అంటారు. మరి అక్రూవల్ బేసిస్ అంటే ఎవరికో ఒక సర్వీస్ ఇచ్చాము లేదా గూడ్స్ సేల్ చేసాము, వారు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఇస్తారు, ఇవ్వవలసి ఉంది, వాళ్ళు మనకు ఇవ్వవలసి ఉంది. క్యాష్ రిసీవబుల్, క్యాష్ బేసిస్లో క్యాష్ రిసీవ్డ్, అక్రూవల్ బేసిస్లో క్యాష్ రిసీవబుల్, రావాల్సి ఉన్న డబ్బు, రావాల్సి ఉన్న మనీ. మనం కొంతమంది పని చేయించుకున్నాము, వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పే చేయవలసి ఉన్న అమౌంట్ క్యాష్ పేయబుల్. అక్రూవల్ రిసీవ్డ్ గురించే కాదు, క్యాష్ రిసీవబుల్ గురించి, క్యాష్ పేయబుల్ గురించి. నెక్స్ట్, ఒకానొక సందర్భంలో కొన్ని కేసెస్లో అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటాము, మనము అడ్వాన్స్కి ఏమైనా పే చేస్తూ ఉంటాం, దట్ ఈస్ ప్రీపెయిడ్. ఇలాంటి ఎన్నో అడ్జస్ట్మెంట్స్ మన బిజినెస్లో అట్ ద టైమ్ ఆఫ్ క్లోజింగ్ అవర్ అకౌంట్స్, మనం మన ఖాతాలను ముగించేటప్పుడు లాస్ట్ ఏ డేట్, మార్చ్ 31 లాస్ట్ డేట్, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ చేయవలసి ఉంటుంది మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్లో. సో అడ్జస్ట్మెంట్స్ చేయకపోతే మనం చేసే ప్రాబ్లమ్స్ తప్పు వస్తాయా, మిస్టేక్ జరుగుతుందా? ఎస్. ఎందుకంటే అకౌంట్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం చేస్తున్న అకౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్గా ఉండాలి, నిజమైన నిజాయితీ అయిన అకౌంట్స్ చూపించాలి, లేని ఉన్నట్లు కానీ ఉన్నవి లేనట్లు కానీ చూపిరాదు. దీన్నే మన అకౌంట్స్ భాషలో విండో డ్రెస్సింగ్ అంటారు. విండో డ్రెస్సింగ్ ఉండరాదు. లేని ప్రాఫిట్స్ ఉన్నట్లుగా, ఉన్న ప్రాఫిట్స్ లేనట్లుగా, లాస్ లేకపోయినా లాస్ వచ్చినట్లుగా, ఉన్న లాస్ వచ్చినా కూడా రాలేదన్నట్లుగా, ఇలా అపోహలు, అజంప్షన్స్ ఇక్కడ పనికిరావు. మనం ఎక్యురేట్ పర్ఫెక్ట్ రిజల్ట్ చూపించాలంటే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ చేయాలి. ప్యూర్ ఒరిజినల్ నెట్ ప్రాఫిట్ చూపించాలంటే కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. సార్, అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్, నికర లాభం 100 రూపీస్ వచ్చింది, 100 రూపీస్ వచ్చింది. కానీ ఈ ఇయర్ జరిగిన బిజినెస్లో
నీకు ఎవరో ఒకరు ఒక డెటార్ మనకు బాకీ ఇవ్వబడిన అతను ఒక 30 రూపీస్ ఇవ్వాలా, కానీ ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడు అనుకోండి. మరి అది ఇందులో ఈ నెట్ ప్రాఫిట్లో మీరు చూపలేదు. నెక్స్ట్ ఇయర్ మనకు 30 రూపీస్ వస్తుంది కదా, అది రావాల్సిన అమౌంటే కదా, దాన్ని కూడా మనము అడ్జస్ట్ చేసి చూపించినట్లయితే మన నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ, ఇదే నెట్ ప్రాఫిట్ ఎంత అయింది, 138. మరి అప్పుడు మనం ట్రూ అకౌంట్సా ఫాల్స్ అకౌంట్సా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామా, కరెక్ట్ రిజల్ట్ చూపించామా, లేదు, మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా కరెక్ట్ రిజల్ట్ చూపించలేదు. ఇలాంటివి నువ్వు ఎవరికో అమౌంట్ పే చేయవలసి ఉంది, ఒక 20 రూపీస్, అది ఇందులో చూపించలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళకి నువ్వు పే చేయాలా, అది అప్పు కదా మనకు, మనం వేరే వాళ్ళకి అమౌంట్ పే చేయాలా, అది మనకు అప్పు అవుతుంది నెక్స్ట్ ఇయర్కి కమింగ్ ఫ్యూచర్లో. కాబట్టి అది నువ్వు దీంట్లో చూపించలేదు. అలా చూపించకపోవడం వల్ల నెట్ ప్రాఫిట్ 100 చూపిస్తుంది. నెట్ ప్రాఫిట్ ఒకవేళ చూపించింటే ఇక్కడ కేవలం 80 రూపీసే ఉండాలి. ఇలాంటి ఎన్నో అడ్జస్ట్మెంట్స్ మనము చేస్తూ ఉంటాం. అలా మనం అడ్జస్ట్ చేయకోకుండా ట్రూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ ట్రూ వాల్యూస్ ఏవైతే వాటిని చూపించకపోతే అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ మనం తయారు చేసిన లేదా మనం ఫైండ్ అవుట్ చేసిన నెట్ ప్రాఫిట్ రాంగ్ అవుతుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. సో ఇలాంటివి చెల్లించవలసినవి, అవుట్ స్టాండింగ్ ఉంటాయి, మనం పే చేయవలసినవి, మనకు రావాల్సినవి అక్రూడ్ ఇన్కమ్స్ మనకు రావాల్సిన ఆదాయాలు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మనం చెల్లించవలసిన ఆదాయాలు కొన్ని ఉంటాయి. ప్రీపెయిడ్ ముందుగానే అడ్వాన్స్గా చెల్లించేసింటాం, మనం అడ్వాన్స్గా పే చేసింటాం, ప్రీపెయిడ్ లేదా దీన్ని అన్ఎక్స్పైర్డ్ అని కూడా అంటారు. అన్ఎక్స్పైర్డ్ ప్రీపెయిడ్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ అసెట్ 1 ఇయర్ వాడింటాం, దాని డిప్రిషియేషన్ కంపల్సరీ తీసేయాలి. మరి ఇలా ఎన్నో అడ్జస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, నెక్స్ట్ లైక్ బ్యాడ్ డెట్స్, దానికోసం ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా మనకు ఎన్నో రకాల సర్దుబాట్లు ఇయర్ ఎండింగ్లో మార్చి 31 మనం చేయవలసి ఉంటుంది. వాటన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వు ఫైండ్ అవుట్ చేసే నెట్ ప్రాఫిటే కరెక్ట్ అండ్ ఒరిజినల్ ప్యూర్ నెట్ ప్రాఫిట్. సో మనం ఎగ్జాక్ట్ ట్రూ మనం రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఫైనల్ అకౌంట్స్లో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటివి కంపల్సరీగా చేయాలి. మరి ఇవి చాలా రకాల అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ క్లోజింగ్ స్టాక్, ఇందాక చెప్పినట్లుగా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూడ్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, లాస్ బై ఫైర్, నెక్స్ట్ గూడ్స్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. ఇలా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మనము వీటికి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలా ఓవర్గా చెప్పడం కంటే కూడా ఒక ప్రాబ్లంలో చేస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్లో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి, ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నా కానివ్వండి లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నా ఒకసారి అపియర్ అవుతుంది, ఒకసారి చూపించాలి. మరి బ్యాలెన్స్ షీట్లో సెకండ్ టైము అపియర్ అవడం జరుగుతుంది. ఏ అడ్జస్ట్మెంట్ అయినా కూడా మనకు ట్రేడింగ్ అకౌంట్లో ఒకసారి, మరి బ్యాలెన్స్ షీట్లో ఒకసారి, 2 times అపియర్ అవుతుంది. ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఏ టైంలో ఇలా జరుగుతుంది, అసలు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు,
మనం వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో చూద్దాం. మనకు క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ట్రయల్ బ్యాలెన్స్లో మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మన క్వశ్చన్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన క్వశ్చన్ నెక్స్ట్ కింద మనకు అడ్జస్ట్మెంట్స్ సర్దుబాట్లు కింద మనకు అడ్జస్ట్మెంట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా మనకు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన డేటా బేస్ చేసుకొని మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. వాటితో పాటు ఈ ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మనము ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా ఈ 2 అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్లో ఒకసారి మనం అపియర్ అవుతుంది, ఒకసారి చూపించాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత మరి బ్యాలెన్స్ షీట్లో ఒకసారి చూపించాలి. ఎందుకు అలా చూపించాలి అనే పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ పరంగా మనం ఆలోచించినట్లయితే ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఇందులో ఏదో ఒక చోట ఒక ఐటమ్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఇంపాక్ట్ ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపిన తర్వాత అది భవిష్యత్తులో మనకి ఏదైతుందో దాన్ని మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ భవిష్యత్తులో నీకు అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా, ఆస్తి అవుతుందా, అప్పు అవుతుందా అని చెప్పి నువ్వు క్లియర్గా ఇక్కడ మనకు చూపించాల్సి ఉంటుంది బ్యాలెన్స్ షీట్. ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్, ఏ అడ్జస్ట్మెంట్ అయినా కానీ ట్రయల్ బ్యాలెన్స్ అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా మనకు ఇక్కడ ఈ 2 అకౌంట్స్లో ఒకసారి ఏదైనా కానివ్వచ్చు, ట్రేడింగ్ అకౌంట్లో కావచ్చు, ఐదర్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ కావచ్చు లేదా క్రెడిట్ సైడ్ కావచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ కావచ్చు, క్రెడిట్ సైడ్ కావచ్చు. అది ఎఫెక్ట్ అయ్యి ఆ ఎఫెక్ట్ మనకు ఫ్యూచర్లో ఏమవుతుంది, అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా కూడా మనము చూపించాలి. అందుకే మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఏదైతే ఇచ్చిన ఐటమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు 2 టైమ్స్ అపియర్ అవుతుంది అని చెప్తాం. సార్ ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ అంటే ఇలా ట్రయల్ బ్యాలెన్స్ బయట కాకోకుండా, అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ కాకుండా ఇన్సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు, ట్రయల్ బ్యాలెన్స్ లోపలే అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా ఐటమ్ ఒక చోట మాత్రమే చూపించడం జరుగుతుంది. ఏదైనా ఒక చోట, ఈ రెండు అకౌంట్స్లో ఒక చోట కానివ్వండి లేదా బ్యాలెన్స్ షీట్లో ఒక చోట కానివ్వండి చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ మనకు అడ్జస్ట్మెంట్ బయట ఇచ్చారు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఒకసారి, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఒకసారి చూపిస్తాం. అదే క్లోజింగ్ స్టాక్ మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఒకవేళ ఇచ్చినట్లయితే మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మాత్రమే చూపిస్తాము, ట్రేడింగ్ అకౌంట్లో చూపించాము. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని చెప్పి జనరల్గా మనకు అడ్జస్ట్మెంట్లో ఇస్తారు. అదే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనే పాయింట్ మనకి టేబుల్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడే చూపించడం జరుగుతుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2 పాయింట్స్ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ని, మనకు ప్రాబ్లంలో వచ్చిన ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో లెట్ us take a problem and try to solve. Okay, let's see a problem. మనం ప్రాబ్లం చేస్తూ అడ్జస్ట్మెంట్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఫైనల్ అకౌంట్స్ యొక్క ఫార్మాట్. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఏ ఫైనల్ అకౌంట్స్. జనరల్గా ఫైనల్ అకౌంట్స్ మనం ఎవ్రీ ఇయర్ 31st March చేయడం జరుగుతుంది. దీనికంటూ డేట్ ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, పర్టికులర్స్ రూపీస్ ఆర్ అమౌంట్, పర్టికులర్ రూపీస్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్, పర్టికులర్ బ్యాలెన్స్ షీట్ ఏ డేట్లో చేస్తున్నాము, 31st March సో ఇయర్, ఫలానా ఇయర్లో. మరి బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్గా ఇక్కడ మనము ఫార్మాట్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ ఫార్మాట్లో
ఒక 40% ట్రేడింగ్ అకౌంట్కి, ఒక 60% ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం అనుకుంటే మనకు రాసుకోవడానికి రికార్డ్ చేయడానికి కానీ చాలా ఈజీ ఉంటుంది. మీకు ఆల్రెడీ మనం ఫైనల్ అకౌంట్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన విధంగా ట్రేడింగ్ అకౌంట్ని ఫ్యాక్టరీ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఆఫీస్ అనుకోండి. అది గుర్తుంటేనే మనకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము క్లియర్గా మీకు అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూస్తున్నారు మీకు ఒక ప్రాబ్లం, మీకు ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ మెన్షన్ చేయలేదు, పర్లేదు, ఏదో ఒక ఇయర్ మనం అనుకోవచ్చు. 31 మార్చ్ కాబట్టి ఏదో ఒక ఇయర్ అనుకోండి. మనకి ఇక్కడ ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు, కొన్ని ఐటమ్స్, వాటి యొక్క అమౌంట్స్ డెబిట్లోను క్రెడిట్లోను ఉండడం జరిగాయి. కింద అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అవి 5 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 5 అడ్జస్ట్మెంట్స్ని మనం ఇప్పుడు ఈ ఫైనల్ అకౌంట్స్లో సాల్వ్ చేద్దాం. 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్ కొన్ని డెబిట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, క్రెడిట్ ఐటమ్స్ లైక్ సేల్స్, డిస్కౌంట్, సేల్స్ రిటర్న్స్, బిల్డింగ్స్, డెటార్స్, శాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, వేజెస్, పర్చేజ్ రిటర్న్స్, ఇంట్రెస్ట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మిషనరీ, క్యారేజ్ ఆన్ పర్చేజెస్, కమిషన్, క్యాష్ ఇన్ హ్యాండ్, రెంట్ అండ్ ట్యాక్సెస్, క్యాపిటల్, క్రెడిటార్. నెక్స్ట్ మనం ప్రాబ్లం చూస్తున్నప్పుడు ఏ అడ్జస్ట్మెంట్కి అయితే, అంటే ఏ ఐటమ్కి అయితే అడ్జస్ట్మెంట్ ఉందో ఆ ఐటమ్ పక్కన మనం ఎగ్జామ్లో ఒక చిన్న డాట్ పెట్టుకున్నట్లయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మనము విత్ ఇన్ టైంలోనే ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయగలం. అలా కాకోకుండా ఒక్కొక్కసారి ట్రేడింగ్ అకౌంట్ ఒకసారి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకసారి, బ్యాలెన్స్ షీట్ ఒకసారి చేసుకో, మనకు ఎగ్జామ్లో కొంచెం టైం కన్జ్యూమ్ ప్రాసెస్, టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం సింపుల్గా ఫాస్ట్గా మరి అర్థమయ్యే రీతిలో మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ టెక్నిక్, ఏ దానికైతే అడ్జస్ట్మెంట్ ఉందో దానికి సింపుల్గా ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉంది, సో వేజెస్ దగ్గర ఒక చిన్న డాట్. శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది, శాలరీ దగ్గర ఒక చిన్న డాట్. రెంట్కి అడ్జస్ట్మెంట్ ఉంది, రెంట్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోవడం జరుగుతుంది. రెంట్ అండ్ ట్యాక్సెస్ చూస్తారు అక్కడ. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఉంది, డిప్రిషియేషన్ ఫర్ బిల్డింగ్స్కి ఉంది, ఫర్ మిషనరీ కూడా ఉంది. సో బిల్డింగ్ దగ్గర, మిషనరీ దగ్గర ఒక చిన్న డాట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకుంటే మనము ఫాస్ట్గా ప్రాబ్లం చేస్తున్నప్పుడే వెంటనే అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా ఈజీగాను తక్కువ టైంలోనే మనకు సాల్వేషన్ అయిపోతుంది. ఇప్పుడు క్లియర్గా ప్రాబ్లం 1 by 1 చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ఎందుకు? మనకు స్టాక్ రాగానే లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిన స్టాకే కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 12,000. నెక్స్ట్ ఐటమ్ పర్చేజెస్, వెంటనే పర్చేజెస్ రిటర్న్స్ ఉన్నాయేమో చూడాలి. ఇన్నర్ కాలంలో అమౌంట్ 40,000. మరి పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయో గమనించండి. ఎస్, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్స్ మనం పర్చేజ్లోంచి మైనస్ చేయాలి. ఎంత పర్చేజ్ రిటర్న్స్? 4,000. సో మైనస్ చేస్తే 36,000. నెక్స్ట్ సేల్స్. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. బై సేల్స్. సేల్స్ చేస్తున్నప్పుడు సేల్స్ రిటర్న్స్ ఉన్నాయేమో మనం గమనించాలి. ఎస్, సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి అమౌంట్ ఇన్నర్ కాలంలో 86,000 మైనస్ రిటర్న్స్ హౌ మచ్? 6,000 రిటర్న్స్. మరి నెట్ సేల్స్ ఎంత? 80,000. నెక్స్ట్
నెక్స్ట్ ఐటమ్ డిస్కౌంట్. డిస్కౌంట్ క్రెడిట్ సైడ్ ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్ క్రెడిట్ సైడ్ అంటే డిస్కౌంట్ మనం క్రెడిట్ సైడ్ ఇచ్చామంటే క్రెడిట్ సైడ్ అని ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రావడం జరుగుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అని అర్థం. డిస్కౌంట్ రిసీవ్డ్ అని అర్థం దానికి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 400. డిస్కౌంట్ రిసీవ్డ్ 400. నెక్స్ట్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ అనేది ఏంటది? బిల్డింగ్స్ అనేది ఒక అసెట్. బిల్డింగ్స్ బిల్డింగ్స్ అనేది ఒక అసెట్. ఎంతండి అమౌంట్ బిల్డింగ్స్కి? 50,000. 50,000 బిల్డింగ్స్ అమౌంట్. మరి బిల్డింగ్స్కి అడ్జస్ట్మెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. బిల్డింగ్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏమన్నాడు? బిల్డింగ్స్ అమౌంట్లో 5% డిప్రిషియేషన్ చేయండి. బిల్డింగ్స్ అమౌంట్ని 5% డిప్రిషియేషన్ కంటూ మనము తీసివేయాలి. డిప్రిషియేషన్ అంటే మనకు మైనస్ వస్తుంది, మైనస్ చేయాల్సి ఉంటుంది. ఎంత పర్సెంట్? మైనస్ డిప్రిషియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 5%. 50,000లో 5% అంటే సింపుల్ చూడండి, 10% అంటే 5,000. మరి దాంట్లో హాఫ్ 5% 2,500. సో అవుటర్ కాలంలో 47,500. మీరు ఏదన్నా 10% తీసుకున్నారంటే దాన్ని సాల్వ్ చేయడం మనం క్యాల్సి యూజ్ చేయకుండానే చెప్పండి. 50,000లో 10% మనకు 5,000 వస్తుంది. మరి దాంట్లో 5% అంటే 5,000లో హాఫ్ 2,500. నెక్స్ట్ ఇలా బిల్డింగ్కి సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్ చేసిన వెంటనే ఆల్రెడీ చెప్పాను మీకు, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకు అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకు 2 సార్లు కనబడుతుంది. 2 టైమ్స్ అపియర్ అవుతుంది. ఒకటి బిల్డింగ్లోంచి డిప్రిషియేషన్ 5% చేసాం. మరి ఆ డిప్రిషియేషన్ అనేది మనకు ఫర్దర్ లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. ఎంత డిప్రిషియేషన్? 2,500. సో బిల్డింగ్ మీద డిప్రిషియేషన్ అనేది మనకు లాస్ అవుతుంది కాబట్టి ఆ లాస్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఒకసారి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్కి అడ్జస్ట్మెంట్ ఉందా? లేదు. డెటార్స్ అనేది అసెట్. మనకు రావాల్సిన డబ్బులు కాబట్టి అది మనకు అసెట్ అవుతుంది. అది మనకు రావాల్సిన డబ్బులు కాబట్టి అది మనకు అసెట్ అవుతుంది. నెక్స్ట్ శాలరీస్. నెక్స్ట్ శాలరీస్ 2,400. శాలరీస్ గాను ఒక అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. శాలరీస్ 1,200 ఆర్ అవుట్ స్టాండింగ్. శాలరీస్ అమౌంట్ ఎంత? 2,400. మరి శాలరీస్ అమౌంట్ ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ చెప్పిన విధంగా శాలరీస్ ఎవరికి ఇస్తాం మనం? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు? ఆఫీస్లో. ఆఫీస్ అంటే ఏ అకౌంట్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఒక ఎక్స్పెన్సెస్గా వస్తుంది. 2 శాలరీస్ హౌ మచ్? 2,400. మరి అడ్జస్ట్మెంట్లో ఒక మాట అన్నది, మనం శాలరీస్ ఇంకా పే చేయవలసి ఉంది. దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ అంటే మనం ఇంకా చెల్లించవలసి ఉంది, ఇంకా మనం శాలరీస్ పే చేయవలసి ఉంది. కానీ కరెంట్ ఇయర్లో మనం ఇవ్వలేదు. ఆ ఇవ్వవలసిన అమౌంట్ ఎంత ఉంది? శాలరీస్ అమౌంట్, శాలరీస్ 1,200 ఆర్ అవుట్ స్టాండింగ్. ఇంకా 1,200 రూపీస్, 1,200 రూపాయలు జీతాలు మనం ఇంకా ఇవ్వవలసి ఉంది. కానీ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. మరి నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటే నెక్స్ట్ ఇయర్ నీకు అప్పు అవుతుందా? ఆస్తి అవుతుందా? అసెట్ అవుతుందా? లయబిలిటీ అవుతుందా? లయబిలిటీ అవుతుంది, అప్పు అవుతుంది. కాబట్టి కరెంట్ ఇయర్కి ఆ అవుట్ స్టాండింగ్ శాలరీస్ యాడ్ చేసి, కరెంట్ ఇయర్కి ఆ అవుట్ స్టాండింగ్ శాలరీ 1,200 యాడ్ చేసి 3,600. మరి ఇవ్వవలసిన ఈ 1,200 రూపీస్ నెక్స్ట్ ఇయర్కి మనకు అప్పు అవుతుంది కాబట్టి అవుట్ స్టాండింగ్ శాలరీస్ 1,200 అని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు అప్పు అవుతుంది కాబట్టి అవుట్ స్టాండింగ్ శాలరీ 1,200 చూపించడం జరుగుతుంది. నెక్స్ట్
ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే చెప్పేశారు మనకు. ఆఫీస్ ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ హౌ మచ్ 1200 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1200. నెక్స్ట్ వేజెస్, వేజెస్ అంటే వేతనాలు, కార్మికులకి లేబర్కి ఇచ్చే పేమెంట్ని వాళ్ళకి ఇచ్చే అమౌంట్ని వేజెస్ అంటాం. మరి కార్మికులు లేదా లేబర్స్ ఫ్యాక్టరీలో ఉంటారా ఆఫీస్లో ఉంటారా? ఫ్యాక్టరీలో ఉంటారు. ఫ్యాక్టరీ అంటే మీకు ఏం చెప్పాను, ఏ అకౌంట్? ట్రేడింగ్ అకౌంట్. కాబట్టి వేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. మరి వేజెస్ 10,000. దానికి అడ్జస్ట్మెంట్ ఉందని మనం చిన్న డాట్ పెట్టుకున్నాం కదా, సో అడ్జస్ట్మెంట్ మనం చూడాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్ వాళ్ళకి కూడా మనము 2000 రూపీస్ ఇంకా ఇవ్వవలసి ఉంది. ఆ లేబర్కి కూడా మనము వేజెస్ 2000 రూపీస్ అమౌంట్ ఇంకా ఇవ్వవలసి ఉంది. కాబట్టి ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. అవుట్ స్టాండింగ్, అవుట్ స్టాండింగ్ ఇంకా మనం 2000 రూపీస్ వాళ్ళకి ఇవ్వవలసి ఉంది కాబట్టి టోటల్ 12,000 రూపీస్. 12,000 రూపీస్లో 10,000 రూపీస్ ఈ ఇయర్ పే చేసాం, 10,000. కానీ మిగతా ఇంకా బ్యాలెన్స్ 2,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అని చెప్పాం, నెక్స్ట్ పే చేస్తామని చెప్పాం. మరి 10,000 రూపీస్ ఈ ఇయర్ ఎక్స్పెన్సెస్ లేకపోతుంది. ఆ బ్యాలెన్స్ 2,000 ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి అప్ అవుతుంది, లైబిలిటీ అవుతుంది. అవుట్ స్టాండింగ్ వేజెస్ 2,000 రూపీస్. నెక్స్ట్ ఇయర్కు అదే మనం 2,000 రూపీస్ అమౌంట్ ఎవరికైతే మనం కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందో ఆ 2,000 రూపీస్ అమౌంట్ మనకు అప్పు కావడం జరుగుతుంది. సో అందుకే మనం లయబిలిటీస్లో రాస్తున్నాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మనకు డెబిట్ సైడ్ చూపిస్తుందా క్రెడిట్ సైడ్ చూపిస్తుందా? క్రెడిట్ సైడ్. కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మరి ఇంట్రెస్ట్కి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో చూద్దాం. లేదు. కాబట్టి క్రెడిట్ సైడ్ ఏదైనా బ్యాలెన్స్ చూపిస్తుందంటే అది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్గా అనుకోవచ్చు. ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్డ్? 800 రూపీస్. 800 రూపీస్ మనకు ఇంట్రెస్ట్ తీసుకున్నాం. కాబట్టి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూడడం జరుగుతుంది. అదే ఇంట్రెస్ట్ డెబిట్ సైడ్ ఉంటే, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన క్వశ్చన్లో అదే ఇంట్రెస్ట్ మనకు డెబిట్ సైడ్ ఉంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ చూడండి డిస్కౌంట్ కూడా, డిస్కౌంట్ మనకు డెబిట్ సైడ్ చూపించినట్లయితే మనము డిస్కౌంట్ కూడా డెబిట్ సైడే రాసుకునే వాళ్ళు. క్రెడిట్ సైడ్ ఉందంటే ఇన్కమ్, డెబిట్ సైడ్ ఉందంటే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ హౌ మచ్? 400. నెక్స్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత? 800 రూపీస్ ఉంది. మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి అమౌంట్ని ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. చూడండి ఇన్సూరెన్స్ ప్రీమియంకి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో 200 రూపీస్ ముందే అడ్వాన్స్గానే పే చేసాం వాళ్ళకి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ అమౌంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ ఎవ్రీ మంత్ కానీ లేదా ఎవ్రీ ఇయర్ కానీ పే చేయవలసి ఉంటుంది. ఆ పే చేసిన అమౌంట్లో 200 రూపీస్ ఆల్రెడీ అడ్వాన్స్గానే ఇచ్చేసాం. అంటే మనం కరెంట్ ఇయర్ ఒక ఇయర్కి ఎంత పే చేయాలా? 600 పే చేయాలి. కానీ దాంట్లో మనం 200 రూపీస్ అడ్వాన్స్గా ఇచ్చాం. అలాంటి అడ్జస్ట్మెంట్ కూడా మనము చూపించాల్సి ఉంటుంది. ఏ విధంగా? ప్రీపెయిడ్ అంటే మనం మైనస్ చేయాలి, ప్రీపెయిడ్ అంటే డిడక్ట్ చేయాలి. ఎంత ఇచ్చాం అడ్వాన్స్గా? 200 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాం. మరి కరెంట్ ఇయర్ ఆ ఎక్స్పెన్సెస్ ఎంత మనకు? 600. 200 రూపీస్ మనం అడ్వాన్స్గా ఇచ్చాం కాబట్టి రేపు పొద్దున మనకు అది ఏమవుతుంది? అడ్వాన్స్గానే ఒక ఎక్స్పెన్సెస్ పే చేసాం కాబట్టి నెక్స్ట్ మనకు అది అసెట్ అవ్వడం జరుగుతుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత? 200 రూపీస్ మనకు అసెట్ కావడం జరుగుతుంది. ఇలా మనము కరెంట్ ఇయర్ చెల్లించవలసి ఉంటాయి, పే చేయవలసి ఉంటాయి. నెక్స్ట్ ఆల్రెడీ ముందుగానే పే చేసిన వాడు ఉంటాయి. మనకి ట్రూ నెట్ ప్రాఫిట్, నిజమైన ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాంటివన్నీ అడ్జస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనకు ట్రూ ప్రాఫిట్ బయట వస్తుంది. ముందుగా ఇచ్చినవి వద్దు, ఇవ్వవలసినవి అన్నీ మనము ఏది వదిలేకుండా ఏవైతే మనకు రావాల్సి ఉంటాయో, ఏవైతే మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో అవన్నీ అడ్జస్ట్ చేస్తూ యాక్చువల్గా ఇంత పే చేసాము వారికి 800. ఆ 800లో 600 ఈ ఇయర్ది. మరి 200 ఎందుకు పే చేసావు? నెక్స్ట్ ఇయర్కి అడ్వాన్స్ పే చేశాను.
అని నువ్వు మెన్షన్ చేయాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ చూపించాలి. వేజెస్ సార్ యాక్చువల్గా వేజెస్ నేను 12,000 రూపీస్ ఇవ్వాల్సి ఉంది మన కరెంట్ ఇయర్లో, మన కార్మికులకి, మన లేబర్కి. కానీ కరెంట్ ఇయర్లో మనం 10,000 పే చేసాము, మరి మిగతా 2,000 నెక్స్ట్ ఇయర్ పే చేసాము. ఆ విషయం చెప్పాలి, ఆ విషయం మనం తెలియజేయాలి వాళ్ళకి, ఓనర్స్కి. సార్ శాలరీస్ కూడా అంతే సార్. శాలరీస్ మనము 2,400 కరెంట్ ఇయర్ పే చేసాం. యాక్చువల్గా ఎంత పే చేయాల్సి ఉంది? 3,600 పే చేయాల్సి ఉంటే మనం కరెంట్ ఇయర్లో 2,400 పే చేసాం. ఇంకా ఎంత పే చేయాల్సి ఉంది ఎంప్లాయీస్కి? 1,200 రూపీస్. ఆ విషయం కూడా నువ్వు రేపు మనకు లయబిలిటీ అవుతుంది సార్, మనం పే చేయవలసి ఉంది, మనం శాలరీస్ ఇవ్వాలి, వేసి ఇవ్వాలి, ఇంకా అంతా అప్పుడే కట్టలేదు మనము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనము ఓనర్స్కి తెలియచేస్తూ మనము ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మెషినరీ. మెషినరీ కూడా ఐ థింక్ అడ్జస్ట్మెంట్ ఉంది. మెషినరీ అనేది ఒక అసెట్. మెషినరీ వాల్యూ ఎంత? 20,000 మైనస్ డిప్రిషియేషన్ at the rate of 10%. 20,000 డిప్రిషియేషన్ 10%. 10% అంటే ఎంత వస్తుందండి? 2,000 రూపీస్. సో 18,000 రూపీస్ నెట్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ. మరి డిప్రిషియేషన్ అనేది లాస్ కాబట్టి మనము డిప్రిషియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. టు డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ ఎంత? 2,000 రూపీస్ మనకు లాస్. ఇలా మనము ఒక అడ్జస్ట్మెంట్, టూ సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది ఈ రెండు అకౌంట్స్లో ఏదో ఒక చోట కానివ్వండి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కావచ్చు, లయబిలిటీ సైడ్ కావచ్చు. నెక్స్ట్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్. ఇది బాగా వినాలి. క్యారేజ్ ఆన్ పర్చేజ్ ఒక ఐటమ్ ఉంది, క్యారేజ్ ఆన్ సేల్స్ అని ఒక ఐటమ్ ఉంది. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అంటే మనము మన ఫ్యాక్టరీలో తయారు చేయవలసిన వస్తువుల కోసం, గూడ్స్ కోసం రా మెటీరియల్ రవాణా ద్వారా తీసుకొని రావాలి. కొనుక్కొని ఆ మెటీరియల్స్ పర్చేజ్ చేసి అవి ఫ్యాక్టరీలోకి తీసుకురావాలి. మరి అది ఏ ఖర్చు? ట్రేడింగ్ అకౌంట్. ఫ్యాక్టరీ ఖర్చు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో. ఇంకొక ప్రాబ్లంలో క్యారేజ్ ఆన్ సేల్స్ అంటాడు. క్యారేజ్ ఆన్ సేల్స్ అన్నప్పుడు తయారైన వస్తువుల్ని బయటికి మార్కెట్లోకి తీసుకోవడానికి పెట్టే ఖర్చు. క్యారేజ్ ఆన్ పర్చేస్ అంటే రా మెటీరియల్ తయారీ కోసం కొన్ని రా మెటీరియల్స్, ముడి సరుకుల్ని ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చే ఎక్స్పెన్సెస్ని క్యారేజ్ ఆన్ పర్చేస్ అంటారు. మరి క్యారేజ్ ఆన్ సేల్స్ అంటే తయారైన గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్యాక్టరీ ఆఫీస్ నుంచి మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి పెట్టే ఖర్చుని క్యారేజ్ ఆన్ సేల్స్ అంటారు. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. క్యారేజ్ ఆన్ సేల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది, గుర్తుంచుకోండి. సో క్యారేజ్ ఆన్ పర్చేజెస్, టు క్యారేజ్ ఆన్ పర్చేజెస్ హౌ మచ్? 700. నెక్స్ట్ కమిషన్ డెబిట్ సైడ్ ఇచ్చాడు. కమిషన్ ఏదైనా ఉందంటే అది ఎక్స్పెన్సెస్ అన్న ఉంటుంది, లేకుంటే లాస్ అన్న ఉంటుంది. సో కమిషన్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి అది మనకు ఎక్స్పెన్సెస్. కమిషన్ పెయిడ్ అని అర్థం. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కమిషన్ పెయిడ్ ఎంత? 400. కమిషన్ పెయిడ్ 400. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో ఉన్న డబ్బు 2,300. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ అండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 2,300. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఒక అసెట్. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,800. రెంట్ అండ్ ట్యాక్సెస్కి ఒక అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకు. అవుట్ స్టాండింగ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,800. రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,800. టు రెంట్ అండ్ ట్యాక్స్ అమౌంట్ ఎంత? 1,800. ఒక అడ్జస్ట్మెంట్ నుండి చూడండి. రెంట్ ఫర్ 2 months at the rate of 500 per month ఈజ్ అవుట్ స్టాండింగ్. మనము 2 months రెంట్ ఇంకా పే చేయవలసి ఉంది. 1 month రెంట్ 500 అంట. మరి 2 months రెంట్ ఎంత అవుతుంది? 500 into 2 1,000 రూపీస్. సో ఫైనల్గా 1,000 రూపీస్ మనం ఇంకా రెంట్ బాకీ ఉన్నాము, ఇంకా పే చేయవలసి ఉంది, కట్టవలసి ఉంది. ఈ ఇయర్ కట్టలేదు, ఇంకా ఈ ఇయర్ మనం ఇంకా రెంట్ పే చేయలేదు. ఆ పే చేయలేదు కాబట్టి మనకు ఆ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది.
సో అవుట్ స్టాండింగ్ 500 కాబట్టి ఇంటూ 2 చేస్తే 1000 రూపీస్ రెంట్ మనము ఇంకా అవుట్ స్టాండింగ్ టోటల్ మనము 2800. మరి 1000 రూపీస్ నెక్స్ట్ మనకి ఏమవుతుంది, రెంట్ ఇంకా పే చేయవలసి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం పే చేయాలి కాబట్టి అవుట్ స్టాండింగ్ రెంట్ మనకు లయబిలిటీ అవుతుంది. ఎంత అమౌంట్, 1000 రూపీస్ మనకు లయబిలిటీగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ క్రెడిటార్స్ 10,800. క్రెడిటార్స్ అనేది ఒక లయబిలిటీ 10,800. క్రెడిటార్స్ అనేది ఒక లయబిలిటీ 10,800. నెక్స్ట్ ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి చూద్దాం. నో, అడ్జస్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. లాస్ట్లో మనకు మిగిలిన 2 ఐటమ్స్, ఒకటి క్లోజింగ్ స్టాక్, రెండవది క్యాపిటల్. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుందంటే, క్లోజింగ్ స్టాక్ మనకు అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చినట్లయితే ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అని చూపించాలి. ఎంత అమౌంట్, 16,000. మరి ఇంకొకసారి దీన్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ 16,000 చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ మనకు ట్రయల్ బ్యాలెన్స్లోనే అంటే టేబుల్లోనే ఇచ్చినట్లయితే మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మాత్రమే క్లోజింగ్ స్టాక్ని చూపించాలి, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించరాదు. క్లోజింగ్ స్టాక్ అనేది జనరల్గా మనకు ట్రయల్ బ్యాలెన్స్ బయట ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎందుకు సార్ క్లోజింగ్ స్టాక్ మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ బయట ఇస్తారు? క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు వాల్యుయేషన్ చేసేది ఇయర్ ఎండింగ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన స్టాక్ ఎంత మిగిలింది, ఏ స్టాక్ అయితే మనకు సేల్ కాకోకుండా మిగిలిపోయి ఉంటుందో ఆ స్టాక్ని క్లోజింగ్ స్టాక్ లేదా అన్సోల్డ్ స్టాక్ అని కూడా అంటాం. ఆ స్టాక్ని వాల్యుయేషన్ చేసేది లాస్ట్లో, దట్ ఈస్ 31st మార్చ్లో. ఇయర్ ఎండింగ్లో మనం ఎంత మిగిలిపోయింది, ఎంత మనకు సేల్ కాకుండా మిగిలిపోయింది, ఇది వాల్యుయేషన్ చేయడానికి ఒక రూల్ ఉంది. కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఆ క్లోజింగ్ స్టాక్ కొన్న విలువ, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ, దాని యొక్క విలువ, ఈ రెండు వాల్యూస్లో ఏదైతే తక్కువ ఉంటుందో విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఆ వాల్యూని మనము ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ లాస్ట్ మనము క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాం కదా, అకౌంటింగ్ ఈక్వేషన్లో క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్, కాబట్టి మనకు క్యాపిటల్ లయబిలిటీ సైడే వస్తుంది. ఎంత క్యాపిటల్, 62,000. మనం ఇప్పుడు త్వరగా దాన్ని ఫినిష్ చేసి మనం నెట్ ప్రాఫిట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా, గ్రాస్ లాస్ వచ్చిందా, నెట్ ప్రాఫిట్ వచ్చిందా లేదా, మరి బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దాం. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రెడిట్ సైడ్ అని యాడ్ చేస్తే మనకు 96,000 రావడం జరుగుతుంది. మరి డెబిట్ సైడ్ అని యాడ్ చేసినట్లయితే 36,000 ప్లస్ 12,000 ప్లస్ 12,700. సో 60,700గా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. మరి ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇన్కమ్స్ అన్ని 96,000 ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ అన్ని యాడ్ చేస్తుంటే 60,700 ఉన్నాయి. మరి ఇన్కమ్స్లోంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేసిన తర్వాత మనకు వస్తున్న ఆన్సర్ దట్ ఈస్ 35,300. 35,300 ఇదే మన గ్రాస్ ప్రాఫిట్. 35,300. మరి గ్రాస్ ప్రాఫిట్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి బ్రాడ్ డౌన్ తీసుకురావాల్సి వస్తుంది. బై గ్రాస్ ప్రాఫిట్ 35,300. మనకి ఇక్కడ వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ని మరి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకురావాలి. ఎందుకంటే ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ సైడ్ కాబట్టి ఇది కూడా ఇన్కమే కాబట్టి మనకు ఇక్కడికి బ్రాడ్ డౌన్ చేయాల్సి వస్తుంది. మరి టోటల్స్ ఇన్కమ్స్ అన్ని యాడ్ చేయాలి.
మరి టోటల్స్ ఇన్కమ్స్ అన్ని యాడ్ చేద్దాం. 35,300 ప్లస్ 1,200, 36,500, 36,500. ఒకసారి ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్కమ్లోంచి మైనస్ చేద్దాం. 2,000 ప్లస్ 2,500 ప్లస్ 3,600 ప్లస్ 1,200 ప్లస్ 1,400 ప్లస్ 2,800. ఎక్స్పెన్సెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనకు 13,500 రూపీస్ ఎక్స్పెన్సెస్ అమౌంట్. ఈ అమౌంట్ అంతా 13,500 రూపీస్ వస్తుంది. సో ఇన్కమ్స్ అన్ని ఎంత ఉన్నాయి? 36,500. ఎక్స్పెన్సెస్ ఓన్లీ 13,500 ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. మరి ఇన్కమ్స్లోంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేద్దాం. దట్ ఈస్ 36,500 మైనస్ చేయగా మనకు వచ్చే నెట్ ప్రాఫిట్ 23,000. టు నెట్ ప్రాఫిట్ 23,000. మరి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఫైనల్గా ఎవరు తీసుకుంటారు? ఓనర్ తీసుకుంటాడు. ఓనర్ అంటే ఇక్కడ ఏ అకౌంట్ ఓనర్ సంబంధించిన ఐటమ్ ఏది? దట్ ఈస్ క్యాపిటల్. కాబట్టి ఓనర్కి అమౌంట్ ఇచ్చేయాలి. ఓనర్కి అమౌంట్ ఇచ్చేయాలంటే ఏంటి? నెట్ ప్రాఫిట్ అతనికి మనము నెట్ ప్రాఫిట్ క్యాపిటల్కి యాడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ నెట్ లాస్ వచ్చినట్లయితే అదే అమౌంట్ ఓనర్ క్యాపిటల్లోంచి మనము మైనస్ చేయవలసి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేస్తాము, నెట్ లాస్ అయితే మనం మైనస్ చేస్తాం. సో 62,000 మైనస్ 62,000 ప్లస్ 23,000 ఈజ్ ఈక్వల్ టు 85,000. 85,000. మరి లయబిలిటీస్ అన్ని అసెట్స్ అన్ని యాడ్ చేద్దాం. ఎంత టాలీ అవుతుందో చూద్దాం. 1,200 ప్లస్ 3,000 ప్లస్ 10,800. సో టోటల్ మనకు టాలీ అయ్యే లయబిలిటీస్ సైడ్ 1 lakh రూపీస్ అమౌంట్ రావడం జరుగుతుంది. మరి అసెట్ సైడ్ కూడా చూద్దాము. 47,500 ప్లస్ 16,200 ప్లస్ 18,000 ప్లస్ 2,300 ప్లస్ 16,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh రూపీస్. ఇలా మనము అడ్జస్ట్మెంట్స్ యూజ్ చేస్తూ అడ్జస్ట్మెంట్ని మనము చూసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ని కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ మనము ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ క్వశ్చన్ స్టార్టింగ్లోనే మనం అబ్జర్వ్ చేస్తూనే వెంటనే పోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్వశ్చన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు వెంటనే పక్కన మనకు ఏ ఐటమ్కి అయితే అడ్జస్ట్మెంట్ ఉందో దాన్ని డాట్ పెట్టుకొని వెంటనే మనం అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీ క్వశ్చన్స్ ఏమున్నా కానీ మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.